వేతనం 26,000. సిఐటియు వర్ధిల్లాలి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని పర్మిట్ చేయాలి. మున్సిపల్ కార్మికులందరినీ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్కి జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. దీని గురించి మాట్లాడడానికి సిఐటి రాష్ట్ర కార్యదర్శి సలీం గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి అన్న, ఎందుకు ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి, ఎందుకు ఇలాంటి కార్యక్రమం తీసుకోవాల్సి వచ్చింది? మొత్తం రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే దశల వారీగా అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాం. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. పక్క రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 21,000 వేతనాలు ఇస్తూ ఉన్నారు. అక్కడ హెల్త్ సంబంధించినటువంటి హెల్త్ కార్డులు ఇచ్చారు మున్సిపల్ కార్మికులకి. తర్వాత బట్టలు, చెప్పులు, నూనె, టవల్స్ ఇట్లాంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించారు. మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మున్సిపల్ కార్మికులకు 16,500 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నారు. పనిభారం పెరుగుతున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. రోడ్ల విస్తరణ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి వారియర్స్గా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి వేతనాలు పెంచడంలో ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. పీఆర్సీని 2వ పీఆర్సీ ఇంప్లిమెంటేషన్ చేయాలి. గత 10 ఏళ్లుగా పీఆర్సీ ఇంప్లిమెంటేషన్ కాకపోవడంతో కార్మికుల వేతనాలు పెరగకపోవడంతో పెరుగుతున్నటువంటి ధరలని బేస్ చేసుకున్నప్పుడు మా కుటుంబాలని గడపడం ఇబ్బందిగా ఉంది కాబట్టి వేతనాల్ని పెంచాలనేటటువంటి ఉద్దేశంతో ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళకి రావాల్సినటువంటి ఇతర సౌకర్యాలు ఉన్నాయి. పండగ సెలవులు, అదే రకంగా ఇతర క్యాజువల్ లీవ్స్ ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. జిల్లాలో ఉన్నటువంటి 8 మున్సిపాలిటీలలో 8 మున్సిపాలిటీలలో ఈ వారాంతపు సెలవు అమలు జరుగుతుంది తప్ప క్యాజువల్ లీవ్స్ అమలు చేసేటటువంటి పరిస్థితి లేదు. అధికారులు వెంటనే చొరవ చేసి వేతనాలు ఈ క్యాజువల్ లీవ్స్ని ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. అదే రకంగా కార్మికులు చనిపోయినటువంటి సందర్భాల్లో కాంట్రాక్ట్ కార్మికులకు 10,000 రూపాయలు మాత్రమే మట్టి ఖర్చుల కింద ఇస్తూ ఉన్నారు. ఇది సరిపోవట్లేదు. దాన్ని 30,000కు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా పిఎఫ్, ఈఎస్ఐకి సంబంధించినటువంటి విషయంలో కార్మికుల జీతాల్లో కట్ చేస్తున్నారు. సంబంధిత ఖాతాల్లో జమ చేసేటటువంటి దగ్గర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి విషయంలో ప్రైవేట్ ఏజెన్సీలని ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దాంతో ప్రైవేట్ ఏజెన్సీలు వాళ్ళకి సంబంధించినటువంటి సరి అయినటువంటి సమాచారం ఇవ్వకపోవడం ద్వారా ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే జిల్లా కలెక్టర్ని కోరుతా ఉన్నాం. అన్ని మున్సిపాలిటీల్లో కూడా పిఎఫ్, ఈఎస్ఐని ఇంప్లిమెంటేషన్ చేసే ఒక అధికారిని నియమించి మొత్తం కార్మికులకు అది అందుబాటులో ఉంచేటటువంటి విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. కార్మికులు ఎవరైనా ప్రమాదాలు జరిగి పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరిగితే పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి వైద్యం చూపించేటటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఈఎస్ఐ డిస్పెన్సరీ లేకపోవడం ద్వారా జరుగుతున్నటువంటి ఇబ్బంది ఉన్నది. అందుకే జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ డిస్పెన్సరీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ ప్రధానమైనటువంటి డిమాండ్స్తో ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాము. దీంతో స్పందించకపోతే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు కూడా దరఖాస్తులు ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. అప్పటికీ కూడా స్పందించకపోతే జూలై మాసంలో సిడిఎంఏ కార్యాలయం ముందు ఆందోళన చేస్తాం. అప్పటికి కూడా పరిష్కారం కాకపోతే సమ్మెలోకి వెళ్లాల్సి వస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తున్నటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించడం అనేది జరుగుతాం. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ యొక్క మున్సిపల్ కార్మికుల సమస్యలు 20-30 ఏళ్ల నుంచి వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మున్సిపల్ కార్మికులలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం పేరుతో దోపిడీ జరుగుతూ ఉంది. ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. పర్మనెంట్ చేసే లోపు కనీస వేతనం 26,000 నిర్ణయించాలి. 2వ పీఆర్సీలో అతి గ్రేడ్ వేతనం 26,000 ఉండే విధంగా నిర్ణయించి ఇది మున్సిపల్ కార్మికులకు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ఇళ్ల స్థలాలు, ఇతర సంబంధించినటువంటి సౌకర్యాలు, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్ సంబంధించినటువంటిది ఈ నెలలు పనిచేసిన తర్వాత ఒట్టి చేతులతో ఇంటికి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. రిటైర్మెంట్ బెనిఫిట్ సంబంధించినటువంటిది కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్
సిఐటి ద్వారా చేస్తున్నటువంటి దాని విషయంలో మాకు కావాల్సిన వేతనాల గురించి కావాల్సిన మా డిమాండ్ల గురించి మేము పోరాడుతున్నాం. మాకు ఇచ్చిన గతంలో మరి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చినారు. కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ ఉన్న వారిని అందరినీ పర్మనెంట్ చేస్తాను, జీతాలు పెంచుతాను, డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు ప్రకటిస్తామని అందరికీ మరి పర్మనెంట్ ఉద్యోగం చేస్తానని ఎన్నో హామీలు ఇచ్చినారు. ఇచ్చి ఇంతవరకు కూడా మాకు ఏది చేయలేదు. మాకు పిఆర్సీ మరి 26,000 రూపాయలు పెంచాలని మా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం కూడా మరి సభాయన మీకు సలామన్న మీ కాలు అడిగి నీళ్లు నెత్తిలో పోసుకుంటాము అని మోదీ గారు అన్నారు. గతంలో మరి కేసీఆర్ కూడా మరి సభాయన నీకు సలామన్న, మీరు లేకపోతే మాకు గతే లేదు, లేకపోతే ఊరంతా పాడైపోతుంది, మీరే మా దేవుళ్ళు అన్న వాళ్ళే ఈ రోజున మాకు అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మాకు ఎన్నో హామీలు కూడా ఇచ్చినారు. కానీ హామీల్లో ఏ ఒక్కటి కూడా మాకు నెరవేర్చలేదు, నెరవేర్చలేదు. కాబట్టి మాకు కావాల్సిన న్యాయమైన కోరికలు మేము కోరుతున్నాము. అందరికీ పర్మనెంట్ చేయాలి, కావాల్సిన వేతనం 26,000 ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని మేము ఒక కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసాం. మున్సిపల్ కార్మికులందరికీ న్యాయం జరగాలని మేము కోరుతున్నాం. ఇది తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ చెప్తున్నటువంటి విషయం. గత 20-30 సంవత్సరాల నుంచి ఎంతో శ్రమ కోర్చి మేము పట్టణ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూనే ఉన్నాం. ఇప్పటి వరకు కూడా పర్మనెంట్ కాకపోవడం చాలా శోచనీయమని వాళ్ళు ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేస్తూనే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానాన్ని తీసివేయాలి, పర్మనెంట్ చేయాలి. అదేవిధంగా కనీస గౌరవ వేతన 26,000 రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. పట్టణ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఎప్పుడూ అనునిత్యం మేము కాపాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి తమకే ఇలాంటి జీతభత్యాలు లేకపోవడం శోచనీయమని వారు ప్రధానంగా గవర్నమెంట్ మాత్రం ఈ విషయంపైన స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తారని సిఐటియు నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో సాగర్, నల్గొండ. కార్మికులకు 26,000 కనీస వేతనం, మున్సిపల్ కార్మికులకు 26,000 కనీస వేతనం, పిఎఫ్ అమలు చేయాలి. అన్ని మున్సిపాలిటీల్లో పిఎఫ్ కు అధికారులని కేటాయించాలి. మున్సిపాలిటీలలో పిఎఫ్ కు అధికారులని ఇవ్వాలి. బట్టలు చెప్పులు నూనె టవల్స్ యాక్సిడెంట్ పాలసీ హెల్త్ సౌకర్యం కల్పించాలి. హెల్త్ సౌకర్యం రచించాలి. మున్సిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మంది వైఖరి వేతనం 26,000. సిఐటియు వర్ధిల్లాలి. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్.